మన యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ ఆన్లో ఉంచుకోండి. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు కొత్త వీడియో వస్తుంది. డే 13లో ఉన్నాం, 13వ రోజులో ఉన్నాము. అందులో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఏ విధంగా యూజ్ చేస్తామో తెలుసుకుందాం. సో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఏ టెన్స్ గురించైనా వీఆర్ ఫాలోయింగ్ వన్ ఫార్ములా, దట్ ఈజ్ S. దట్ మీన్స్ S1, S2, S3. సో S1 సిచ్యువేషన్ ఎప్పటి నుంచి చెప్తున్నాను, సిచ్యువేషన్ తెలుసుకోవాలి. ఏ సందర్భంలో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాము రియల్ లైఫ్లో, ప్రస్తుతం రియల్ లైఫ్లో ఎలాంటి సందర్భంలో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం, దట్ ఈజ్ సిచ్యువేషన్ S1. తర్వాత S2. సో సిచ్యువేషన్ తెలుసు, సందర్భం తెలుసు, ఆ సందర్భాన్ని మనము మాటల్లో చెప్పటానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ ఇక్కడ ఇచ్చాను. సో సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ S3 అంటే ఇక్కడ సెంటెన్స్ అని అర్థం. సో S3 అంటే సెంటెన్స్. సో ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాను. సో S1, S2, S3. ఫస్ట్ సిచ్యువేషన్ చూద్దాం, తర్వాత హెల్పింగ్ వెర్బ్స్ చూద్దాం. సో సిచ్యువేషన్ ఏంటి, సందర్భం ఏంటి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని మాట్లాడటానికి మనకి సిచ్యువేషన్ ఏంటి? సిచ్యువేషన్ ఏం లేదండి, టు స్పీక్ ఆల్ యాక్షన్స్ దట్ ఆర్ ఆన్ గోయింగ్ ఆర్ హ్యాపెనింగ్ టు ఏ పర్టిక్యులర్ టైమ్ ఇన్ ది పాస్ట్. అంటే గతంలో పనులన్నీ, టు స్పీక్ ఆల్ ది యాక్షన్స్, పనులన్నీ ఎప్పుడు ఆన్ గోయింగ్ యాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ యాక్షన్స్ టు ఏ పర్టిక్యులర్ టైమ్ ఇన్ ద పాస్ట్. గతంలో ఏదో ఒక సమయానికి కొన్ని పనులు జరుగుతూ ఉంటే ఆ పనులన్నిటినీ మనము ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న ఇదే టయానికి మనం ఏం చేస్తున్నాం, వీ వర్ డిస్కసింగ్ సింపుల్ పాస్ట్ టెన్స్. నిన్న ఇదే టైంకి మనం ఏం చేస్తున్నాం, వీ వర్ లెర్నింగ్ న్యూ వొకాబులరీ. నిన్న ఇదే సమయానికి మేము సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాము. నిన్న ఇదే సమయానికి మేము కొత్త వొకాబులరీ నేర్చుకుంటూ ఉన్నాము. సో ఇలాగా గడిచిపోయిన కాలంలో ఏదైనా ఒక పని పలానా సమయానికి జరుగుతూ ఉంటే, కంటిన్యూస్గా ఉంటే, ఆన్ గోయింగ్గా ఉంటే, హ్యాపెనింగ్గా ఉంటే, జరుగుతూ ఉండటం. ఇక్కడ తూ అనే పదము మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. తూ అంటే ఏదో బూతు కాదు, జస్ట్ తూ అంటే ఏమర్థం, ఇక్కడ కంటిన్యూస్ అని అర్థం. జరుగుతూ ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా, చేస్తూ ఉన్నా, ఇలాగా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే గతాన్ని రెఫర్ చేస్తూ గతంలో పలానా టయానికి ఒక పని కంటిన్యూస్గా జరుగుతూ ఉందని అర్థం. సో ఆ సిచ్యువేషన్ని మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో మాట్లాడతాం. సో దాన్ని యూజ్ చేయడానికి మనకి ఇక్కడ సింగులర్ నౌన్స్ అయితే వాజ్. ఫర్ ఎగ్జాంపుల్, కృష్ణ వాజ్, రాధ వాజ్, MRK మార్కాపూర్ వాజ్, వైజాగ్ వాజ్, ఇండియా వాజ్. సో ఒక పేరు గురించి మాట్లాడితే, ఒక వ్యక్తి గురించి మాట్లాడితే, ఒక సిటీ గురించి మాట్లాడితే, ఒక టౌన్ గురించి మాట్లాడితే, ఒక కంట్రీ గురించి మాట్లాడితే, ఇలాగ ఒకదాని గురించి మాట్లాడితే అది సింగులర్ నౌన్, దానికి మనకి వాజ్ వస్తుంది. అలాగే ఫ్లూరల్ నౌన్ ఉంది, ఫ్లూరల్ నౌన్కి వర్ వస్తుంది. ఫ్లూరల్ నౌన్స్ ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు విషయాల గురించి మాట్లాడితే, రెండు వ్యక్తుల గురించి మాట్లాడితే, రెండు అంటే రెండనే కాదు, మోర్ దెన్ వన్ గురించి మాట్లాడితే, రెండైనా మాట్లాడు, మూడైనా మాట్లాడు, 10 అయినా మాట్లాడు, కోటైనా మాట్లాడు. సో ఒకటి కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఫ్లోరల్ నౌన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, గోపి wait a second, it has some problem.
సో ఫ్లోరల్ నౌన్ అంటే మోర్ దెన్ వన్ అనమాట. సో సింగులర్ అంటే వన్, ఫ్లోరల్ అంటే మోర్ దెన్ వన్. సో ఫర్ ఎగ్జాంపుల్ గోపి అండ్ గోపాల్ వర్ అని వస్తుంది ఫ్లోరల్ నౌన్. రాఖీ అండ్ రాము వర్. ఎంఆర్కే మార్కాపూర్ అండ్ గుంటూర్ వర్. సో మోర్ దెన్ టూ విషయాల గురించి మాట్లాడితే, మోర్ దెన్ వన్ విషయం గురించి మాట్లాడితే వర్ వస్తుంది. సో అలాగే రిమైనింగ్ సబ్జెక్ట్స్కి, ఇక రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఏమన్నాయి మనకి, హెల్పింగ్ వెర్బ్స్ చాలా క్లియర్గా ఉండాలి. హెల్పింగ్ వెర్బ్స్ దగ్గరే మనము తప్పులు చేస్తుంటాం ఎక్కువ. ఏ సబ్జెక్ట్కి ఎలాంటి హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. ఒకవేళ సబ్జెక్ట్ కనుక ఐ, హీ, షీ, ఇట్ కనుక అయితే హెల్పింగ్ వెర్బ్ వాజ్ వస్తుంది. సబ్జెక్ట్ కనుక యు, వి, దే కనుక అయితే వర్ వస్తుంది. సబ్జెక్ట్ అంటే ఈ ప్లేస్లో వీటిని పెడతాం, సింగులర్ కానీ ఫ్లూరల్ కానీ, ఐ, వి, హీ, షీ, ఇట్, దే, వీటిని అనమాట. సో సబ్జెక్ట్ మారినప్పుడు హెల్పింగ్ వెర్బ్ కూడా మారుతుంది. సో హెల్పింగ్ వెర్బ్స్ తెలుసు. ఇప్పుడు పాజిటివ్ సెంటెన్స్, ప్రతి సెంటెన్స్లో మనకి పాజిటివ్ సెంటెన్సు, నెగిటివ్ సెంటెన్సు, అలాగే పాజిటివ్ క్వశ్చను, అలాగే నెగిటివ్ క్వశ్చను, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, అవి కూడా చెప్తాను. సో ఇప్పుడు పాజిటివ్ సెంటెన్స్కి స్ట్రక్చర్ ఏంటి, ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ ప్లేస్లో సో ఈ సింగులర్ నౌను, ఫ్లోరల్ నౌను, ప్రొనౌన్స్ ఇవన్నీ వస్తాయి. అలాగే హెల్పింగ్ వెర్బ్ V4 అంటే నేను చెప్తానే ఉన్నా. ఏంటి V4 అంటే V1 ప్లస్ V1 ప్లస్ ING. సో ఈజ్ ఈక్వల్ టు V4, అదే కదా. సో స్పీకింగ్, యూజింగ్, చాటింగ్, ప్రిపేరింగ్, పెయింటింగ్, ఇవన్నీ V4 అనమాట. సో తర్వాత చివరిలో ఆబ్జెక్ట్ వస్తుంది. ఒక సెంటెన్స్ చూద్దాం, పాస్ట్ టెన్స్లో ఒక సెంటెన్స్ చూద్దాం. సో నేనేం చెప్పాను, ఏ సందర్భం ఏంటి, ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో, అది కూడా ఏంటి, గతములో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం, ఆ టైం ఏదైనా కావచ్చు, ఆ టయానికి ఒక పని కంటిన్యూస్గా ఉండాలి, జరుగుతూ ఉండాలి. అది మన సిచ్యువేషన్. అదే సిచ్యువేషన్లో నేను సెంటెన్సెస్ రాశాను చూడండి. ఐ వాజ్ స్పీకింగ్ టు మై ఫాదర్. వాజ్ స్పీకింగ్ అంటే నువ్వు అర్థం చేసుకోవాలి, అది గతంలో పలానా టయానికి జరుగుతూ ఉన్న పని. ఐ వాజ్ స్పీకింగ్ టు మై ఫాదర్, నేను మా నాన్నతో మాట్లాడుతూ ఉన్నాను. బై ద టైమ్ యూ కాల్డ్ మీ, నువ్వు కాల్ చేయటం అనే పని అయిపోయింది. నేను మా నాన్నతో మాట్లాడటం అనే పని కూడా అయిపోయింది. కాకపోతే నువ్వు కాల్ చేసినప్పుడు నేను మా నాన్నతో మాట్లాడుతూ ఉన్నాను. సో స్పెసిఫిక్ టైం, గతంలో స్పెసిఫిక్ టైం. ఏంటి ఆ స్పెసిఫిక్ టైము, ద టైమ్ యూ కాల్డ్ మీ, నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు, అది స్పెసిఫిక్ టైం, గతము, అది కూడా గతంలో. సో గతంలో నువ్వు నాకు కాల్ చేసినప్పుడు నేను మా నాన్నతో మాట్లాడుతూ ఉన్నాను. సో ఇక్కడ బై ద టైమ్ యూ కాల్డ్ మీ, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. సో దాని గురించి పెద్దగా అవసరం లేదు. సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడాం. సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది ఇక్కడ ఉన్న స్ట్రక్చర్. బట్ ఇక్కడ ఐ నుంచి మై ఫాదర్ వరకు, ఐ వాజ్ స్పీకింగ్ టు మై ఫాదర్ అంటే నేను మా నాన్నతో మాట్లాడుతూ ఉన్నాను. అది ఎప్పుడో గతంలో జరిగింది. ఎప్పుడు జరిగింది, బై ద టైమ్ యూ కాల్డ్ మీ. సో బై ద టైమ్ యూ కాల్డ్ మీ అని చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. వాట్ వర్ యూ డూయింగ్ ఎస్టర్డే, ఐ వాజ్ టాకింగ్ టు మై ఫాదర్, ఐ వాజ్ స్పీకింగ్ టు మై ఫాదర్. నిన్న అంతా నువ్వేం చేస్తున్నావు, ఐ వాజ్ స్పీకింగ్ టు మై ఫాదర్, మా నాన్నతో మాట్లాడుతూనే ఉన్నాను నిన్నంతా. సో సెకండ్ సెంటెన్స్, యు వర్ యూజింగ్ యువర్ ల్యాప్టాప్. ఇలా వర్, వాజ్ ప్లస్ V4 వస్తే నువ్వు అర్థం చేసుకోవాలి, అది గతంలో జరుగుతూ ఉన్న పని. సో యు వర్ యూజింగ్ యువర్ ల్యాప్టాప్ వెన్ ఐ లుక్డ్ ఎట్ యూ. ఏంటి, గతంలో రెండు జరిగినాయి, గతంలోనే రెండు పాస్ట్ టైంలోనే జరిగాయి.
కానీ ఒక టైం రిఫర్ ఇస్తూ ఒక టయాన్ని చెప్తూ ఐ లుక్డ్ ఎట్ యూ, వెన్ ఐ లుక్డ్ ఎట్ యూ, ఇది పర్టిక్యులర్ టైం, ఇది పర్టిక్యులర్ టైం. సో ఆ పర్టిక్యులర్ టైంని సింపుల్ పాస్ట్ టెన్స్లో రాశా, ఐ లుక్డ్ ఎట్ యూ. సో అది అవసరం లేదు మనకి. ఇక్కడ ఏంటి అవసరం, యు ఆర్ యూజింగ్ యువర్ ల్యాప్టాప్, మీరు మీ ల్యాప్టాప్ని యూజ్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు, వెన్ ఐ లుక్డ్ ఎట్ యూ. అలాగే హీ వాజ్ చాటింగ్ విత్ మై ఫ్రెండ్స్ బై ద టైమ్ ఎస్టర్డే ఆర్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. అతను ఏం చేస్తున్నాడు, హీ వాజ్ చాటింగ్ విత్ మై ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్తో లేకపోతే అతని ఫ్రెండ్స్తో హీ వాజ్ చాటింగ్ విత్ ఫ్రెండ్స్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నిన్న ఇదే సమయానికి, ఇప్పుడు 8:31 అయింది, ఇదే టయానికి నిన్న వాడు ఏం చేస్తున్నాడు, హీ వాజ్ చాటింగ్ విత్ ఫ్రెండ్స్తో చాటింగ్ చేస్తూ ఉన్నాడు. గతంలో ఒక రిఫరెన్స్ ఇస్తూ ఎప్పుడు ఆ పని జరుగుతూ ఉంది. ఐ వాజ్ టాకింగ్ టు మై ఫాదర్, ఎప్పుడు జరుగుతూ ఉంది, గతంలోనే. ఆ గతంలో ఎప్పుడు, ద టైమ్ యూ కాల్డ్ మీ, నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను మా నాన్నతో మాట్లాడుతున్నాను. నేను చూసినప్పుడు, అది కంప్లీట్ అయిపోయింది పని, అది కూడా గతమే. యూ వర్ యూజింగ్ యువర్ ల్యాప్టాప్, ఎప్పుడు చూసావంటే అది ఎప్పుడో మనకు సంబంధం, నేను చూసినప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు. సో హీ వాజ్ చాటింగ్ విత్ మై ఫ్రెండ్స్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. అలాగే దే వర్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. సో బై దిస్ టైమ్ ఎస్టర్డే అనేది నేను పెట్టలేదు. పాస్ట్ టైం రిఫరెన్స్ ఇవ్వండి ఇక్కడ, బై దిస్ టైమ్ ఆన్ అని చెప్పి లాస్ట్, బై దిస్ టైమ్ లాస్ట్ సండే, బై దిస్ టైమ్ లాస్ట్ మండే, డేట్ కూడా చెప్పొచ్చు మీరు. దే వర్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ బై దిస్ టైమ్ ఆన్ అని చెప్పి, ఆన్ 2nd October. దే వర్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ బై దిస్ టైమ్ ఆన్ October 2nd. ఇదే సమయానికి October 2nd వాళ్ళు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అలాగే 5th వన్, సిలియా అంటే అమ్మాయి నేము, ఫారినర్స్ నేమ్ అనమాట. సిలియా వాజ్ పెయింటింగ్ బై దిస్ టైమ్ ద డే బిఫోర్ ఎస్టర్డే. మొన్న ఇదే సమయానికి సిలియా పెయింటింగ్ చేస్తూ ఉంది. సో ఇలాగా మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, ఒకటి పాస్ట్ కంటిన్యూస్ యాక్షను, గతంలో ఒక పని జరుగుతూ ఉందని చెప్తున్నాము, ప్లస్ పాస్ట్ టైం రెఫరెన్స్ కూడా ఇస్తున్నాం. అదే ఇక్కడ చేశాను. సో పాస్ట్ కంటిన్యూస్ యాక్షన్ ఏంటి, ఫస్ట్లో ఐ వాజ్ స్పీకింగ్ టు మై ఫాదర్, అది పాస్ట్ కంటిన్యూస్ యాక్షన్. ఎప్పుడు, పాస్ట్ టైం రెఫరెన్స్. ఏ టైం రెఫరెన్స్, ద టైమ్ యూ కాల్డ్ మీ. అలాగే సెకండ్ సెంటెన్స్లో కూడా యు ఆర్ యూజింగ్ యువర్ ల్యాప్టాప్, పాస్ట్ కంటిన్యూస్ యాక్షన్, గతంలో జరుగుతూ ఉన్న పని. ఎప్పుడు టైం రెఫరెన్స్ కూడా ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. వెన్ ఐ లుక్డ్ ఎట్ యూ. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ పాస్ట్ కంటిన్యూస్ యాక్షన్ బాగా గుర్తుపెట్టుకోవాలి. టైం రెఫరెన్స్ ఇవ్వాలన్నప్పుడు ఇవ్వండి, లేదనుకుంటే లేదు. సో ఇలాగనమాట. సో వీటిని మనము నెగిటివ్ సెంటెన్సెస్లో కూడా చెప్పచ్చు. నెగిటివ్ ఏం లేదు, ఇప్పుడు ఏదైతే పాజిటివ్లో చెప్పారో దాన్ని నెగిటివ్లో చెప్తారు. నెగిటివ్లో చెప్పినప్పుడు సబ్జెక్టు, హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ వస్తుంది, తర్వాత V4, తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాజ్ నాట్ స్పీకింగ్ టు మై ఫాదర్ బై ద టైమ్ యూ కాల్డ్ మీ. నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు నేను మా నాన్నతో మాట్లాడలేదు అబ్బాయి, నా ఫోనే యూజ్ చేస్తున్నా అని ఎవరికో చెప్తున్నారు. అలాగే యు ఆర్ నాట్ యూజింగ్ యువర్ ల్యాప్టాప్ వెన్ ఐ లుక్డ్ ఎట్ యూ. నిన్ను ల్యాప్టాప్ యూజ్ చేయమని చేతిలో పెడితే నేను చూస్తున్నప్పుడు నువ్వు ల్యాప్టాప్ ఎందుకు యూజ్ చేయవు. యు ఆర్ నాట్ యూజింగ్ యువర్ ల్యాప్టాప్ వెన్ ఐ లుక్డ్ ఎట్ యూ. నేను నిన్ను చూసినప్పుడు నువ్వు ల్యాప్టాప్ యూజ్ చేస్తూ లేవు. థర్డ్ సెంటెన్స్, హీ వాజ్ నాట్ చాటింగ్ విత్ ఫ్రెండ్స్
బై దిస్ టైమ్ ఎస్టర్డే, నిన్న ఇదే సమయానికి నువ్వు మీ ఫ్రెండ్స్తో చాటింగ్ చేస్తూ లేవు. దే వర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ బై దిస్ టైమ్ అంటే బై దిస్ టైమ్ ఎస్టర్డే, సంథింగ్ లైక్ దట్. ఏదో పాస్ట్ రెఫరెన్స్ ఇవ్వండి. నిన్న ఇదే సమయానికి నువ్వు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ లేవు. సిలియా వాజ్ నాట్ పెయింటింగ్ బై దిస్ టైమ్ ద డే బిఫోర్ ఎస్టర్డే, మొన్న ఇదే సమయానికి సిలియా పెయింటింగ్ చేస్తూ లేదు. వేరే పనిలో ఉండొచ్చు, పెయింటింగ్ చేస్తూ లేదు. సో ఒక పని జరుగుతూ ఉందని చెప్పొచ్చు, ఇంకో పని జరుగుతూ లేదని చెప్పొచ్చు. అది ఏది? పాస్ట్ టైంలో, గడిచిపోయిన టైంలో, గతంలో. అలాగే దాన్ని మళ్ళీ నువ్వు పాజిటివ్ క్వశ్చన్ కూడా చేయొచ్చు. పాజిటివ్ క్వశ్చన్ ఏంటి? సో హెల్పింగ్ వెర్బ్ని సబ్జెక్ట్ ముందు పెట్టాలి. హెల్పింగ్ వెర్బ్ని సబ్జెక్ట్ ముందు పెడితే తర్వాత V4, తర్వాత ఆబ్జెక్ట్, చివరిలో క్వశ్చన్ మార్క్. ఫర్ ఎగ్జాంపుల్ వాజ్ ఐ స్పీకింగ్ టు మై ఫాదర్ బై ద టైమ్ యూ కాల్డ్ మీ. నువ్వు నాకు ఫోన్ చేస్తున్నప్పుడు నేను మా నాన్నతో మాట్లాడుతూ ఉన్నానా అని నాకే డౌట్ వచ్చింది. వర్ యూ యూజింగ్ యువర్ ల్యాప్టాప్ వెన్ ఐ లుక్డ్ ఎట్ యూ. నువ్వు నీ ల్యాప్టాప్ని యూజ్ చేస్తూ ఉన్నావా నేను నిన్ను చూసినప్పుడు. కాంబినేషన్ అనమాట. పాస్ట్ కంటిన్యూస్ యాక్షన్ ఏమో ఒక పని జరుగుతూ ఉంది లేదా జరగట్లేదు అని చెప్తున్నాము. దానికి టైం రెఫరెన్స్ ఇచ్చేటప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ని యూజ్ చేసి మనము ఎప్పుడు ఆ పని జరుగుతూ ఉందో చెప్తున్నాం. అదే కదా ఇక్కడ చేస్తున్నాను. వాజ్ హీ చాటింగ్ విత్ హిజ్ ఫ్రెండ్స్. అతను ఫ్రెండ్స్తో చాటింగ్ చేస్తూ ఉన్నాడా? ఎప్పుడు? బై దిస్ టైమ్ ఎస్టర్డే, నిన్న ఇదే సమయానికి అతను ఫ్రెండ్స్తో చాటింగ్ చేస్తూ ఉన్నాడా? చేస్తే చేశాడని చెప్పండి, లేకపోతే లేదు. అలాగే వర్ దే వచ్చినప్పుడు వర్ రావాలి. అందుకే హెల్పింగ్ వెర్బ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సబ్జెక్ట్ మారినప్పుడు హెల్పింగ్ వెర్బ్ కూడా మారుతుంది. హీ వచ్చినప్పుడు వాజ్ వచ్చింది, యు వచ్చినప్పుడు వర్ వచ్చింది, ఐ వచ్చినప్పుడు వాజ్ వచ్చింది. సో ఇక్కడ దే వర్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఇదే సమయానికి వాళ్ళు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారా? వాజ్ సిలియా పెయింటింగ్ బై దిస్ టైమ్ ద డే బిఫోర్ ఎస్టర్డే. మొన్న ఇదే సమయానికి సిలియా పెయింటింగ్ చేస్తూ ఉందా? చేస్తూ ఉంటే చేస్తుందని చెప్తారు. చేస్తూ లేదంటే సిలియా వాజ్ నాట్ పెయింటింగ్ బై దిస్ టైమ్ ద డే బిఫోర్ ఎస్టర్డే. సో అలాగా మీరు పాజిటివ్ క్వశ్చన్ కూడా అడగచ్చు. సో క్వశ్చన్ అడిగేటప్పుడు పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, చివరిలో క్వశ్చన్ మార్క్ వస్తుంది. దట్ ఈజ్ వెరీ మ్యాండేటరీ. నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్ ఏంటి? ఏం లేదు. జస్ట్ హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ పెట్టడమే. సో ఇక్కడ వాజ్ వర్ పాజిటివ్ క్వశ్చన్లో వాజ్ ఉంది, వర్ ఉంది, వాజ్ ఇవన్నీ ఉన్నాయి కదా. వీటి తర్వాత నాట్ పెడితే అది నెగిటివ్ క్వశ్చన్ అయిపోద్ది సింపుల్గా. వాజ్ నాట్ ఐ స్పీకింగ్ టు మై ఫాదర్ బై దిస్ టైమ్ యూ కాల్డ్ మీ. నువ్వు నాకు కాల్ చేసినప్పుడు నేను మా నాన్నతో మాట్లాడుతూ లేనా? వర్ నాట్ యూ యూజింగ్ యువర్ ల్యాప్టాప్ వెన్ ఐ లుక్డ్ ఎట్ యూ. నేను నిన్ను చూసినప్పుడు నువ్వు నీ ల్యాప్టాప్ని యూజ్ చేస్తూ లేవా? వాజ్ నాట్ హీ చాటింగ్ విత్ ఫ్రెండ్స్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నిన్న ఇదే సమయానికి అతను ఫ్రెండ్స్తో చాటింగ్ చేస్తూ లేడా? ఫోర్త్, వర్ నాట్ దే ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఇదే సమయానికి నిన్న వాళ్ళు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ లేరా? వాజ్ నాట్ సిలియా పెయింటింగ్ బై దిస్ టైమ్ ద డే బిఫోర్ ఎస్టర్డే. మొన్న ఇదే సమయానికి సిలియా పెయింటింగ్ చేస్తూ లేదా? సో ఇలాగ మనము ఒక పాజిటివ్ సెంటెన్స్ని మాట్లాడచ్చు, నెగిటివ్ సెంటెన్స్లు మాట్లాడచ్చు, పాజిటివ్ క్వశ్చన్ వేయచ్చు, అలాగే నెగిటివ్ క్వశ్చన్ కూడా వేయచ్చు. పాజిటివ్ క్వశ్చన్ అంటే ఏం లేదు, అవునా అని అడుగుతాం. నెగిటివ్ క్వశ్చన్ అంటే కాదా అని అడుగుతాం. అదే డిఫరెన్స్. సో ఇప్పుడు డబుల్ హెచ్ క్వశ్చన్స్ ఒక్కసారి చెప్తాను.
సో డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో తర్వాత వీ విల్ మూవ్ ఆన్ టు ది అసైన్మెంట్స్. ఒకసారి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, ఇక్కడ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ చూడండి. ఓకే, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఇక్కడ గమనిస్తే సో ఫస్ట్ హూతో ఇక్కడ హెల్పింగ్ వెర్బ్స్ వేటికి వాటికి సపరేట్గా ఇచ్చా. చూడండి, ఇక్కడ వీకి, యూకి, దేకి, ఫ్లోరల్ నౌన్స్కి వర్ వస్తుంది. ఐకి, హీ, షీ, ఇట్ అండ్ సింగులర్ నౌన్స్కి వాజ్ వస్తుంది. సో తర్వాత ఇక్కడ హెల్పింగ్ వెర్బ్స్, ఇక్కడ మెయిన్ వెర్బ్స్ ఇచ్చాను, చివరిలో ఆబ్జెక్ట్. సో పాజిటివ్ క్వశ్చన్ ముందు డబ్ల్యూహెచ్ వర్డ్స్ పెడుతున్నాం. సో ఇక్కడ హూ ఉంది. హూతో ఎలా రాయాలి? హూతో చూడండి, ఒకసారి కంప్లీట్ చేసి వెళ్దాం. సో ఇక్కడే చూడండి, సబ్జెక్ట్ని స్కిప్ చేయాలి. హూ వచ్చినప్పుడు సబ్జెక్ట్ని స్కిప్ చేయాలని చెప్పా. అప్పుడు ఏం రాయాలి? హూ వాజ్ సబ్జెక్ట్ని స్కిప్ చేయాలి. హూ వాజ్ రైడింగ్ ఏ బైక్ by this time yesterday. సో నిన్న ఇదే సమయానికి ఎవరు బండిని, మోటార్ సైకిల్ని నడుపుతూ ఉన్నారు. సో వాట్ వచ్చినప్పుడు వాట్ వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ని స్కిప్ చేయాలి. హూ వచ్చినప్పుడు సబ్జెక్ట్ని స్కిప్ చేసాం. ఇప్పుడు వాటితో ఒక సెంటెన్స్ వద్దాం. సో వాట్తో ఏంటి? వాట్ వర్. సో సబ్జెక్ట్ మారినప్పుడు సో హూ వచ్చినప్పుడు వాజ్ వస్తుంది, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. హూ వచ్చినప్పుడు వాజ్ వస్తుంది. ఇంకా రిమైనింగ్ అన్నిటికీ బేస్డ్ ఆన్ సబ్జెక్ట్ ఇట్ విల్ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ వర్ వచ్చినప్పుడు ఏ సబ్జెక్ట్ అయినా యూజ్ చేయొచ్చు. ఇక్కడ 4 ఉన్నాయి కదా, ఈ 4 సబ్జెక్టులో ఏదైనా యూజ్ చేయొచ్చు. సో వాట్ వర్ యూ రైడింగ్. సో ఆబ్జెక్ట్ రాదు, ఏ బైక్ రాదు. ఆబ్జెక్ట్ని స్కిప్ చేస్తాం. వాట్ వర్ యూ రైడింగ్ బై దిస్ టైమ్ yesterday? క్వశ్చన్ మార్క్. సో నేను ఇదే సమయానికి ఏమి రైడింగ్ చేస్తూ ఉన్నావు. నెక్స్ట్ ఏముంది? వేర్. మీరు 30 సెంటెన్సెస్ రాయాలి, నేను ఇక్కడ 30 ఇచ్చాను. సో వేర్ వర్ యూ, సబ్జెక్ట్ ఏదైనా తీసుకోవచ్చు. వేర్ వర్ యూ రైడింగ్ ఏ బైక్ సో బై దిస్ టైమ్ yesterday. సో నిన్న ఇదే సమయానికి ఎక్కడ నీ బైక్ రైడింగ్ చేస్తున్నావు. వేర్ తర్వాత ఏమొచ్చింది ఇక్కడ మళ్ళీ? సో వేర్ తర్వాత వెన్. సో వెన్ పెడితే సో సేమ్ ఏం ఉండదు మార్పు. వెన్ వర్ యూ రైడింగ్ ఏ బైక్ బై దిస్ టైమ్ yesterday. అలాగే వై పెడితే ఏమవుతుంది? వై వర్ యూ రైడింగ్ ఏ బైక్ బై దిస్ టైమ్ yesterday. సో అలాగే విత్ హూమ్ ఇప్పుడు వేరే వాజ్ తీసుకుందాం. వాజ్ హీ రైడింగ్ ఏ బైక్ బై దిస్ టైమ్ yesterday. సో నిన్న ఇదే సమయానికి అతను సో ఎవరితో బైక్ని రైడింగ్ చేస్తూ ఉన్నాడు. అలాగే ఇంకోటి కూడా ఉంది కదా, అదేంటది? హూజ్ అనేది ఇంతవరకు చెప్పలేదు. హూజ్ ఎలా చేస్తామంటే నౌన్, ఇక్కడ హూజ్ తర్వాత
హూజ్ అనే వర్డ్ వచ్చినప్పుడు మనం డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఎలా అడుగుతామంటే హూజ్ ప్లస్ నౌన్ ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు రైడ్ అనేది తీసుకున్నాం. రైడ్ అంటే మనము బైక్స్ని రైడ్ చేస్తాం, బైసైకిల్ని రైడ్ చేస్తాం, కార్ని రైడ్ చేస్తాం. సో కార్ని డ్రైవ్ చేస్తాంలే, బైక్స్ని, టూ వీలర్స్ని ఏదైనా రైడ్ చేస్తాం, ఆ హార్స్ని రైడ్ చేస్తాం. ఓకే, హూజ్ తర్వాత నౌన్ ఉండాలని చెప్పాను కదా. నౌన్ అంటే ఏంటి? పేరు అని. అది దేని పేరు? రైడింగ్ అనే కాబట్టి బైక్. హూజ్ బైక్ ఎవరి బైకు? వాజ్ హీ రైడింగ్ మళ్ళీ ఏ బైక్ అని ఇక్కడ రాదు. ఎందుకు రాదు? ఇక్కడ హూజ్ బైక్ అనే ఆబ్జెక్ట్ ముందే పెట్టాం. హూజ్ బైక్ వాజ్ హీ రైడింగ్ బై దిస్ టైమ్ యెస్టర్డే. నిన్న ఇదే సమయానికి ఎవరి బైక్ని రైడింగ్ చేస్తూ ఉన్నాడు. అలాగే హౌ వచ్చినప్పుడు కూడా నో చేంజ్ ఎట్టాలి, ఎవ్రీథింగ్ విల్ బీ సేమ్. హౌ వాజ్ హీ రైడింగ్ ఏ బైక్? సో బై దిస్ టైమ్ యెస్టర్డే. సో నిన్న ఇదే సమయానికి ఎలాగా బైక్ని రైడింగ్ చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఏముంది? హౌ లాంగ్ ఎంత దూరము? హౌ లాంగ్ వాజ్ హీ, సో ఇది సేమ్ వస్తుంది. వాజ్ హీ రైడింగ్ ఏ బైక్ బై దిస్ టైమ్ యెస్టర్డే. నిన్న ఇదే సమయానికి ఎంతసేపు బైక్ని రైడింగ్ చేస్తూ ఉన్నాడు. హౌ లాంగ్ అంటే ఎంతసేపు. హౌ మెనీ టైమ్స్ అంటే ఎన్నిసార్లు, ఎంతసేపు, ఎన్నిసార్లు. హౌ మెనీ టైమ్స్. సో హౌ మెనీ టైమ్స్ was he riding a bike by this time yesterday. సో నిన్న ఇదే సమయానికి ఎన్నిసార్లు బైక్ని రైడ్ చేస్తూ ఉన్నాడు. సో ఇలాగ కూడా మనము డబ్ల్యూహెచ్ క్వశ్చన్ని వాడతాం. సో ఇక్కడ కొత్తగా ఒకటి జత చేర్చాను, అదేంటంటే హూజ్ వచ్చినప్పుడు హూజ్ అంటే ఎవరిది అని అర్థం. హూజ్ బైక్ ఎవరి బైకు, హూజ్ పెన్ ఎవరి పెన్ను, హూజ్ హౌస్ ఎవరి హౌసు. ఓకే, సో దట్ ఈజ్ అబౌట్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. సో డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఇలా రాయాలి. ఒకసారి అసైన్మెంట్స్ కూడా ఒకేసారి చెప్పేస్తాను, యూ విల్ లుక్ ఎట్ ఇట్. ఒకసారి అసైన్మెంట్ చూడండి. సో అసైన్మెంట్ 1, అసైన్మెంట్ 5 ఈ డబ్ల్యూహెచ్ క్వశ్చన్సే, అదే రాయండి. సో అసైన్మెంట్ 1 ఏంటంటే అసైన్మెంట్ 13 పార్ట్ 1 ఏంటంటే పాజిటివ్ సెంటెన్స్ రాయండి. పాజిటివ్ సెంటెన్స్ రాయండి. పాజిటివ్ సెంటెన్స్ మీకు చెప్పాను. సో ఏమొస్తుంది? ఫస్ట్ సబ్జెక్ట్ ప్లేస్లో ఇవన్నీ రాయండి. వి నుంచి సింగులర్ నౌన్ వరకు. సో ఈ ఫస్ట్ 4కి వర్ వస్తుంది. రిమైనింగ్ 5 to 9 వరకు. సో రిమైనింగ్ 5కి ఏమొస్తుంది? వాజ్ వస్తుంది. సో ఈ మెయిన్ వెర్బ్స్ అన్నీ యూజ్ చేయండి, ఒక్కోటిగా యూజ్ చేయండి. ఫస్ట్ వీతో వీ వర్ రైడింగ్ ఏ బైసైకిల్, యూ వర్ రైడింగ్ ఏ బైసైకిల్, దే వర్ రైడింగ్ ఏ బైసైకిల్, కృష్ణ అండ్ కుమార్ వర్ రైడింగ్ ఏ బైసైకిల్. సో అలాగ అన్నిటితో రాయండి. తర్వాత ఐ వాజ్
రైడింగ్ ఏ బైసైకిల్. హీ వాజ్ రైడింగ్ ఏ బైసైకిల్. షీ వాజ్ రైడింగ్ ఏ బైసైకిల్. ఇట్ వాజ్ రైడింగ్ ఏ బైసైకిల్ ఆర్ ఏ బైక్. సింగులర్ నౌన్ అంటే ఒక వ్యక్తి గురించే మాట్లాడాలి. కృష్ణ వాజ్ రైడింగ్ ఏ బైక్. సో అప్పుడు ఈ వాజ్ ప్లస్ V4 వస్తేనే అది గతంలో ఒక సమయానికి జరుగుతూ ఉన్న పని అని. సో ఇది పాజిటివ్ సెంటెన్స్. సో నెగిటివ్ సెంటెన్స్ ఏంటి? సో నెగిటివ్ సెంటెన్స్ ఏం లేదు, జస్ట్ హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ పెడితే అది నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. సో హెల్పింగ్ వెర్బ్ ఉంది కదా, సో ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఉంది, తర్వాత నాట్ ఉంది. సో ఇక్కడ నాట్. వర్ నాట్, వీ వర్ నాట్ రైడింగ్ ఏ బైసైకిల్ ఆర్ ఏ బైక్. అలాగే హీ వాజ్ నాట్ రైడింగ్ ఏ బైసైకిల్. సో ఇలాగా జస్ట్ పాజిటివ్ సెంటెన్స్ రాసిన తర్వాత నెగిటివ్ సెంటెన్స్ పాజిటివ్ సెంటెన్స్లో ఉన్న రాసిన తర్వాత హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ పెడితే సరిపోతుంది. సో నేను ఇవ్వడానికి ఇక్కడ రెండు PDFస్గా ఇచ్చాను, కానీ ఒక పాజిటివ్ సెంటెన్స్ రాస్తేనే మీరు అన్ని రాయొచ్చు. నెక్స్ట్ సో పాజిటివ్ క్వశ్చన్ పార్ట్ 3. సో పాజిటివ్ క్వశ్చన్ ఏంటి? సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. సో వర్ వి రైడింగ్ ఏ బైక్. Were we riding a bike? Were you riding a bike? Was I riding a bike? Was he riding a bike? Was it riding a bike? Was Krishna riding a bike? సో ఇది పాజిటివ్ క్వశ్చన్. సో నెగిటివ్ క్వశ్చన్ ఏమొస్తుంది? నెగిటివ్ క్వశ్చన్ కూడా ఇచ్చాను, అదేంటి? సో నెగిటివ్ క్వశ్చన్ కూడా ఏంటి? సో హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ వస్తుంది. ఒకసారి, వర్ నాట్ వి రైడింగ్ ఏ బైక్? క్వశ్చన్ మార్క్. వాజ్ నాట్ ఐ రైడింగ్ ఏ బైక్? వాజ్ నాట్ ఇట్ రైడింగ్ ఏ బైక్? వాజ్ కృష్ణ, వాజ్ రాధా ఆర్ వాజ్ మోహన్ రైడింగ్ ఏ బైక్? వాళ్ళు బైక్ను నడపట్లేదా? మేము బైక్ని నడపట్లేదా? నువ్వు బైక్ని నడపట్లేదా? కృష్ణ బైక్ను నడపట్లేదా? సో ఇలాగా మీరు అన్నిటికీ పాజిటివ్ సెంటెన్సు, నెగిటివ్ సెంటెన్సు, పాజిటివ్ క్వశ్చను, నెగిటివ్ క్వశ్చను, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంతే. సో దట్ ఈజ్ అబౌట్ ది టుడేస్ క్లాస్. అందరికీ అర్థమైందా? ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మన యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ ఆన్లో ఉంచుకోండి. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు కొత్త వీడియో వస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.